నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ వరద నీటితో నిండు కుండలా మారిన సింగూరు ప్రాజెక్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ సంగారెడ్డి జిల్లా ముబారక్పూర్ అధ్వాన స్థితిలో రోడ్లు గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి వరద నీటి తాకిడి తాత్కాలికంగా గుడిని మూసివేసిన అధికారులు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆర్ట్స్ కళాశాల వద్ద ఉట్టికొట్టిన యాదవ విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద ప్రవాహం వల్ల సింగూరు ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువైంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్, కొండాపూర్ మండలంలోని తేర్పోల్ గ్రామం చెరువు వద్ద ప్రవహించే అలుగును జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా సందర్శించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించడం జరిగింది. అలుగుపై నుంచి నీరు ప్రవహించేటప్పుడు ప్రజలెవరూ రోడ్డు దాటకుండా చూడాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు కోసం ఎన్నిసార్లు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా నిత్యం గ్రామస్తులు, విద్యార్థులు వెళ్తుండగా చాలాసార్లు ప్రమాదాలు సైతం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని, అప్పటి వరకు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని తెలిపారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో యాదవ సంఘం విద్యార్థి నాయకుడు సైదులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్లు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు జరపడం సంతోషకరమన్నారు. శ్రీకృష్ణుడి గీతా సారాంశాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నించాలని తెలిపారు. దశావతారంలో శ్రీకృష్ణుడు అవతారం ముఖ్యమైనదని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. कृष्ण भगवान की जय, कृष्ण भगवान की जय। ఉస్మాన్ సిటీ యాదవ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మరి అలా ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక కావడం అనేది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, విద్యావంతుల వేదిక సంబంధించినటువంటి అధ్యక్షుల వారు చిలకాని వెంకన్న యాదవ్ గారు, అదేవిధంగా అనేక మంది మిత్రులు ఇందులో భాగస్వామ్యం కావడం చాలా శుభపరిణామం. ఇలా ప్రపంచానికే కాదు, దేశానికే కాదు, మరి ఇలా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలన్నీ కలిసి ఉండాలని, సమాజం అంతా ఒక ఐక్యతతోని, ఒక అన్ని సమభావంతో బతకాలనేటువంటి ఆలోచన విధానాన్ని ఈ సమాజానికి అందించింది భగవద్గీత. ఆ భగవద్గీతకు మూల పురుషుడు శ్రీకృష్ణుడు. ఇలా శ్రీకృష్ణ భగవానుని ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రపంచంలో అన్ని వర్గాలు విలువేల్పు దైవంగా కొలుస్తున్న సందర్భం. ఇప్పుడే ఒక చిన్ని శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చి వేషాధారణ రావడం జరిగిందంటే శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యం ఏందో అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణుడిగా, శ్రీకృష్ణుడిగా, యుద్ధ నీతిలో అన్ని రకాలుగా శ్రీకృష్ణుని యొక్క చాతుర్యం చూస్తే నాకు అద్భుతం అనిపిస్తుంది. భగవద్గీత చదివితే ఇంతకుముందు మా జయపాల్ యాదవ్ గారు అనేక శ్లోకాలు నిలిపించారు. ఇవాళ ప్రధానంగా శ్రీకృష్ణ భగవద్గీత ఏం చెప్తా ఉంది? నీతిగా బతుకమని చెప్తుంది, ధర్మంగా ఉండమని చెప్తుంది, యుద్ధంలో యుద్ధ నీతిని ప్రకటించమని చెప్తుంది. ఇవాళ తెలంగాణ సమాజానికి వందే మాతర ఉద్యమానికి ఊపిరిపోసిన ఆర్ట్స్ కాలేజీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఆర్ట్స్ కాలేజీ, ఇవాళ సాంస్కృతిక సామాజిక ఉద్యమానికి కూడా ఊపిరిపోసే విధంగా ఇవాళ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇది కావచ్చు. ఎందుకంటే యాదవుల యొక్క సంస్కృతి, యాదవులు భారతదేశ చరిత్రలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంటి, ఇవాళ యాదవులు ఈ భారతదేశ సమాజానికి అందించినటువంటి నీతి ఏంది అనేటువంటి అంశాన్ని ఇలా ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఆర్ట్స్ కాలేజీ వేదిక కావడం చాలా శుభపరిణామం. డెఫినెట్గా తెలంగాణ సమాజంలో ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాతకి ఇలా సాంస్కృతిక సామాజిక ఉద్యమం మిగిలింది. ఆ సామాజిక ఉద్యమంలో యాదవులు కూడా రేపు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే విధంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల ఉట్ల పండుగ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ కార్యక్రమాలు అనేవి సదర్ లాంటి కార్యక్రమాలు అనేవి ఒక భాగస్వామ్యం కావాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సామాజిక ఉద్యమాలే ఇవాళ ఈ యొక్క తెలంగాణ ఆర్థిక సంపత్తికి ఈ పురోగతి చేస్తాయి. ఇలా డెఫినెట్గా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సామాజిక వర్గాలుగా మేమందరం భాగస్వామ్యమై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, రేపు భవిష్యత్ తెలంగాణలో కూడా ఈ సామాజిక ఉద్యమాలకు ఇవాళ ఆర్ట్స్ కాలేజీ వేదిక కావడం అనేది చాలా శుభపరిణామం. మీరందరిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలి. మనతో పాటుగా మిగతా వర్గాలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఈ తెలంగాణను సామాజిక బహుజన వర్గాల తెలంగాణగా మార్చడంలో మీ వంతు పాత్ర ఉండాలి. ఇవాళ అధికారంలో కూడా మనం భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు ఏదైతే నీతి బోధించడమో ఇవాళ సమాజంలో కూడా అటువంటి నీతిని బోధించే విధంగా యాదవులు అటువంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానంగా యాదవులు చూస్తూ ఉంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నిన్ననే ఇండియా ఏ జట్టు ఆడింది, మహిళా జట్టు. ఏ జట్టుకు నాయకత్వం వహించింది ఎవరు? రాధా యాదవ్ గారు. అదేవిధంగా ఇలా ఈ T20కి నాయకత్వం వహించింది ఎవరు? సూర్యకుమార్ యాదవ్ గారు. నిన్న ఇవాళ ఒక రెజ్లింగ్ యాత్ర వచ్చింది ఇవాళ పెద్ద ఎత్తున. ఇవాళ 120 మంది యాదవులు ఆ రోజు 5 నుంచి 6,000 మంది ఉన్నటువంటి సైనికులను ఎదుర్కొని సుమారు 1,300 మందిని చంపి ఇవాళ పెద్ద ఎత్తున దేశం యొక్క కాపాడంలో, ఆ రోజు చైనా భారత్ యుద్ధంలో కాపాడంలో యాదవులు ప్రముఖ పాత్ర పోషించారు. ఇలా హర్యానాలో మల్ల యోధులు ఉన్న సందర్భం కనపడతా ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అందించినటువంటి కులం యాదవ్ కులం. కాబట్టి అటువంటి గొప్ప కులంలో శ్రీకృష్ణుడు భగవానుడు జన్మించడం, ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రజలందరికీ ఎలువేలుపు దైవంగా ఉండడం, మరి ఆ ఎలువేలుపు దైవమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జయంతి ఉత్సవాలను ఇవాళ ఉస్మాన్ సిటీలో మా యాదవ్ విద్యార్థి సంఘం జరుపుకోవడం చాలా శుభపరంగా పరిస్తూ
ఇవాళ తెలంగాణ సమాజానికి కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్రం. రంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శాంతినికేతన్ విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాలీ పటేల్ ప్రభు ఉట్టుకొట్టి ప్రారంభించారు. లోక కళ్యాణ నిర్వహణకు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణావతారంలో దృష్ట సంవారణ చేయుటకు ధర్మం వైపు నిలబడి మహాభారత యుద్ధాన్ని నడిపించాడని తెలిపారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాలీ పటేల్, అరవింద్ శ్రీ, వైస్ ప్రిన్సిపల్ సుప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్ప గంగాధర్ నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. స్థానికులు ఫిర్యాదుతో ఎన్డీఆర్ఎఫ్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా సదాశివపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, పాఠశాల కార్యదర్శి లక్ష్మణ్, పాఠశాల ప్రధానాచార్యులు సంగమేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థులు కృష్ణుని గోపికల వేషధారణతో అభినయ గేయాలను, నృత్యాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన చింత సాయినాథ్ విద్యార్థులతో ఉట్టిని కొట్టించారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో చెడును నిర్మూలించాడని, మనిషి కష్టపడి మానవుడై మహనీయుడయ్యాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని అడుగుజాడల్లో నడవాలని ప్రధానాచార్యులు సంగమేశ్వర్ తెలిపారు. మాతలకి ఇక్కడ వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలతో పాటు కృతజ్ఞతలు. ఈరోజు ఈ సందర్భంగా బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ స్వచ్ఛందంగా వాసవి క్లబ్ వారు, చంద్రశేఖర్ గారు, ప్రదీప్ గారు, ప్రకాష్ గారు, అట్లాగే వాసవి క్లబ్ సదాశివపేట శ్రీనివాస్ గారు, బృందం అందరికీ కూడా మనందరం ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలందరూ ఒక్కసారి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. చప్పట్లు కొట్టాలి మనం అందరం. ఈ చప్పట్లు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వారికి ఆనందాన్ని ఇస్తాయి, తృప్తిని ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ సందర్భంలో రామ్ అండ్ అరుణ ట్రస్ట్ వారికి
వారు బ్యాగులు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. పిల్లలకి మన అందరికీ బ్యాగులు ఎంత అవసరమో మీకు తెలుసు కదా. వారిని కూడా ప్రత్యేకంగా చప్పట్లతో అభినందించాలి. పిల్లలందరూ కూడా శిశు మందిర్ సేవలు కానీ విద్య కానీ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా సేవలు అందిస్తుంది అని అంటే ఈ స్టేజ్ మీద ఉన్న పోషకులు, వాసవి క్లబ్ వారు కానీ, మహిళామూర్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు సాధించిన దాంట్లో సంపాదించిన దాంట్లో గుప్తంగా ఎవరికి తెలియకుండా ఇట్లాంటి సేవలు చేస్తున్నందుకు మనందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో కూడా చేయాలి కాబట్టి మీరు వారి నుంచి స్ఫూర్తి పొందాలి. మీరు కూడా వారంతటి వారు కావాలి. వారంతటి వారై వారి సేవాభావాన్ని పొడిపుచ్చుకొని భవిష్యత్తులో ఇట్లాంటి శిశు మందిర్లో చదివే పిల్లలకి మీరు ఆదర్శం కావాలి. కాబట్టి ఊపినప్పుడు ఉపన్యాసాలు నేను ఇవ్వను. ఇక్కడ వచ్చిన సందర్భం జన్మాష్టమి. ఇక్కడికి వచ్చినటువంటి పోషకుల ద్వారా మీరు పొందినట్టు సేవ ఇవన్నీ మననం చేసుకొని ఒక కృతజ్ఞతా భావంతో ఈ కృష్ణాష్టమిని పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ మరొకసారి కోరుకుంటూ, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, సమయం ఎక్కువ తీసుకోను. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం మళ్ళొకసారి చప్పట్లతో వాళ్ళందరికీ అందరితో ధన్యవాదాలు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన విద్యుత్ ఆపరేటర్ జాల యాదయ్య, గుర్రంపోడు యాదవ సంఘం టౌన్ అధ్యక్షులు జాల మల్లేష్ సోదరుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ యువకులు ఉత్సాహంతో ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు జాల చిన సత్తయ్య యాదవ్, దేవాలయ చైర్మన్ జాల పెద్ద సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పెట్టుకోవు నాకు దొంగం చేసి రెడీ చేయి సెకండ్ అయిపోయిందా నీళ్ళు వర్షంలో కూడా రారా ఉంటే కూడా అందరికీ కదా
ముగ్గురు నిలవరి రారా 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 ముందు రారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద నీటితో నిండు కుండలా మారిన సింగూరు ప్రాజెక్టు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ. సంగారెడ్డి జిల్లా ముబారక్పూర్ అధ్వాన స్థితిలో రోడ్లు. గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి వరద నీటి తాకిడి. తాత్కాలికంగా గుడిని మూసివేసిన అధికారులు. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఉట్టికొట్టిన యాదవ విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.